రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఎంతో కీలకమైన ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 23వ వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని శ్రీరామ్ నగర్లో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత అర్షద్, తెలుగుదేశం పార్టీ నేతలు నాగరాజు యాదవ్, గున్నా మార్క్తో పాటు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలతో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేలా టీజీవీ సంస్థల తరపున కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ పండుగలతో పాటు ఇతర సందర్భాల్లో నిర్వహించే పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. అప్పుడే మీలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని చెప్పారు. ఇప్పుడు తాము చేస్తున్న మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని మీరు కోరుకుంటే 9603502502 నంబర్కు మెసేజ్ కాల్ ఇవ్వాలని సూచించారు. ఇక మరికొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో మంచి వారెవరో చెడ్డవారెవరో ప్రజలు గుర్తించి ఓటు వేయాలని కోరారు. గతంలో తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు ఈ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంతం రూపురేఖలే మార్చారన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచి కంపెనీలు ఇక్కడకు తీసుకువచ్చి యువత భవిష్యత్తు బాగుండేలా చేస్తానని అన్నారు. ఇవన్నీ ప్రజలు మనసులో పెట్టుకుని ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలయికలతో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అనంతరం జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన కూటమికి ఓటు వేయాలని కోరారు. ప్రజలకి, మహిళలకి అందరికీ నమస్కారాలమ్మా. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. మనకి ఇట్లా అకేషన్స్ అంటే ఎప్పుడైతే ఇట్లా కాంపిటీషన్స్ ఇవి పెట్టినప్పుడు ముగ్గులు పోటీలు అనుకోండి, ఏదన్నా కానీ ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అయినంత పార్టిసిపేట్ చేయాలా, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అవకాశాలు ఎప్పుడు రావు, వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలా. అంటే ఎప్పుడు ఏమున్నా మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రోత్సాహం ఉంటుంది. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటాం అంటే మనలో ఉండే టాలెంట్, ఏమన్నా ఎక్స్ట్రా టాలెంట్ ఉండేది బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది, తెలుస్తుంది, ప్రజలకి తెలుస్తుంది. మీలో కూడా మీకు తెలియని ఏమైనా టాలెంట్ ఉన్నా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనేదే రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే గున్నా మార్క్ గారు చెప్పినట్లు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి ఈ వార్డుకి. అంతకుముందు అన్న ఇక్కడ అసలు చాలా ఘోరంగా ఉండేది, ఫాదర్ ఎమ్మెల్యే కాకుండా ముందు అసలు ఏరియా అంతా ఇప్పుడు మాస్ ఏరియా కింద ఉండేది, ఇప్పుడు అంతా క్లాస్ ఏరియా అయిపోయింది అని చెప్పారు. ఇప్పుడే చెప్తామండి మార్క్ గారు కూడా. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి అమ్మా. మీకు నేను ఒకటే చెప్పేది, నాకు ఎంత ఇంపార్టెంట్ ఈ ఇయరో మీకు కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మా. ఒక మంచి నాయకుడు, ఒక మంచి ప్రభుత్వము ఉంటే 5 ఏళ్ళు మీరు కూడా హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. మాకెంత ఇంపార్టెంట్, మాది కాదు, మాకు సంబంధం లేదంటే రేపు మీ ఇంటికాడికి వచ్చి డోర్ తడతారు. ఇట్లా గవర్నమెంట్లో కంటిన్యూ అయ్యింది అంటే ఈసారికి ఈడికి ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయి, రేపు నెక్స్ట్ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కూడా మాదే అని చెప్తే కూడా మాట్లాడేదానికి ఏం ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ రకంగా ఇప్పుడు మీరు చూస్తే 5 ఏళ్ల పాలన ఆ రకంగా ఉంది. కాబట్టి ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా. ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ ఫ్యూచర్, నా ఫ్యూచర్ ఎంతనో మీ ఫ్యూచర్ కూడా అట్లే ఉంటుంది. మంచి నాయకుడు, మంచి గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీలో మన చంద్రబాబు గారు ఇద్దరు కాంబినేషన్తో
డెడ్లీ కాంబినేషన్తో సూపర్ హిట్ ఎట్లా అంటారు కదా మూవీస్లో, అట్లా సూపర్ డూపర్ హిట్ అనేది ఉంటుంది. 24 నుంచి 29 వరకు చాలా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మంచి మంచి కార్యక్రమాలు జరగబోతాయి. మన కర్నూలు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. సో మీ అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని చెప్పి ఆశపడుతూ, అలాగే ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు మేము ముందు చేయాలంటే ఒక నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి అమ్మా. 9603 రాసుకోండి. సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉంది కదా, ఓపెన్ చేయండి సెల్ ఫోను. 9603 502 502. ఏమ్మా రాసుకున్నారా? 9603 502 502కి మిస్ కాల్ ఇవ్వండి. అంటే రింగ్ అవుతుంది, మరి కట్ అవుతుంది. అది మిస్ కాల్ వేసిన అంటే మీ బ్లెస్సింగ్స్ అది ఉన్నట్లు. మాకు కూడా డేటా వస్తుంది. రేపు ఎప్పుడైనా మెసేజ్ పంపించాలన్నా కన్వే చేయాలన్నా మాకు కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి అది ఎక్కడ పోయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఈ 9603 502 502కి మిస్ కాల్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈయన ఇంకోటి నా అబ్జర్వర్ వచ్చి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారమ్మా. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీస్ మా ఫ్రెండ్స్లు మిత్రులు చాలా మంది ఉన్నారు. రేపు పొద్దున మంచి మంచి కంపెనీస్ తెప్పిస్తా. మీ పిల్లలు కూడా ఇక్కడే హ్యాపీగా మీ ఇంటి దగ్గర ఉండేదానికి ఉద్యోగాలకి ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జనసేన తెలుగుదేశం పార్టీ రాజు గారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తామన్నప్పుడు చాలా మంచి ఆలోచన. మన వాడలో, మన వీధిలో, మన ఇంటి దగ్గర మనమందరం భోగ భాగ్యాలతో వర్ధిల్లాలనేసి చిన్నపిల్లలకు భోగి మంట వేసిన తర్వాత భోగి పళ్ళతో వాళ్ళకు పిల్లలకు ఆశీర్వదిస్తాం. అత్యున్నత విద్యావంతుడు మా మిత్రుడు జనసేన పార్టీ 23వ వార్డు ఇన్ఛార్జ్ నాగరాజు గారు కూడా ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని చేయడం అన్నది చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి ముగ్గులు వేయడానికి దాదాపుగా వచ్చేసి 64 మంది పాల్గొనడం అన్నది చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమం, ఈ ఆనందం ప్రతిరోజు కావాలి. మన వాడలో శుద్ధవాగు సమస్య కూడా తీరాలి అంటే ఖచ్చితంగా మంచి మనసున్న నాయకుడు. ఈరోజు నాకు భరతనం చూస్తుంటే రోజు వైట్లోనే చూసా. ఈరోజు ఏదో గుంటూరు కారం సినిమా చూసినట్టుంది ఆయన చూస్తుంటే. ఎందుకోసం అంటే ఆయన మంచి మన కర్నూలు మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఈ ఆనందము మన వార్డులోనే కావాలా. ఈ ఆనందం వచ్చేసి మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా చూడాలా. ఆయన చిరునవ్వు, ఆయన సంస్కారం, ఆయన పట్టుదల, ఆయన పనిచేసే తీరు, ఆయన మాట్లాడే విధానం మన కర్నూలు పట్టణానికి ఆయన తీసుకురావాల్సిన పనులు కానివ్వండి, అభివృద్ధి చేయడం కానివ్వండి, చట్టసభల్లో గట్టిగా నిలబడి మన కర్నూలు ప్రజల వాణి వినిపించాలనేసి ఈ పండుగ రోజు చాలా సర్వహృదయంతో కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్దగా ఉంది. ఈ కార్యక్రమము ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. ఎంతో బిజీ ఉన్నా తప్పకుండా వస్తానని చెప్పి సమయం కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు వచ్చినందుకు టీజీ భరత్ గారికి మా తరఫున, జనసేన తరఫున, మన శ్రీరామనగర్ మహిళామణులు, మరి పెద్దలు అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీరామనగర్కు అభివృద్ధి చేసింది ఎవరంటే మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు 5 ఏళ్లలో మన శ్రీరామనగర్ని అభివృద్ధి చేసుకున్నాం. అన్ని రంగాల్లో ఒకటే కాదు, రోడ్లు, డ్రైన్లు, స్కూల్స్, మరి లైటింగ్స్, కమ్యూనిటీ హాలు, 2 స్కూళ్ళు, ఓవర్ ట్యాంకు, ఇవన్నీ కూడా మన వారిలో సస్యశ్యామలంగా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే అది టీజీ వెంకటేష్ గారి పుణ్యమే, వారి కుటుంబం చేసిన సేవనే. మరి మనమందరం కూడా వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ గారు యువనేత, ఒక విజన్ గల నాయకుడు, మనందరికీ పరిశ్రమలు తెచ్చి యువతకు ఈరోజు ఎంటెక్, బీటెక్, సిఏ చేసిన వాళ్ళు, చార్టెడ్ అకౌంట్, ఐటీఐ, సివిల్ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా చదువుకున్న ఉద్యోగులందరికీ నిరుద్యోగం లేకుండా చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాడు. మనం యువత అయితేనేమి, చదువుకున్న వారికి అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మహిళలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పొదుపు గ్రూపుల్లో మనం గ్యాస్, టీజీ వెంకటేష్ సారు గ్యాస్ లారీలు మన ఇంటికి పంపించాడు. ఇక్కడే పంచుకున్నాం. మనం గుర్తుంచుకోండి మహిళా సోదరులు, ఇక్కడే మనము
సిలిండరు స్టవ్లు అన్ని తెచ్చుకొని వెలిగించుకున్నాం. మనము అక్కడ పోకుండా డీలర్ దగ్గరికి అలాంటి వసతి ఏర్పాటు చేశాడు సారు. మనందరం గుర్తుంచుకొని వాళ్ళ ఫ్యామిలీలో సార్ కూడా సేవ చేయాలనే దృక్పథంతో వచ్చాడు తప్ప వారు సంపాదించుకొని దాచుకోవాలనే ఉద్దేశం వారికి లేదు. వారికి దేవుడు సస్యశ్యామలంగా ఇచ్చారు. అందరూ కూడా మసీదులు అయితేనేమి, టెంపుల్స్ అయితేనేమి, చర్చిలు అయితేనేమి అన్ని కట్టించినారు, చేసినాడు. మన కల్లబాబు చర్చి కూడా చేశాడు. అలాగే ఇక్కడ ఎల్ఈఎఫ్ చర్చి సామేల్ బ్రదర్ గారు ఇప్పుడు చనిపోయారు. వారికి కూడా నేను స్టీల్ ఇవ్వడం జరిగింది. అలాంటి సాయం చేశారు. హిందువులైనా వారికి అందరూ అన్ని మతాల వారు అన్ని కులాల వారు సమానమే. మనము దయచేసి వచ్చే ఎన్నికల్లో దగ్గర ఉంది, 2-3 నెలల లోపల ఎన్నికలు జరుగుతాయి. మనందరం కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా శ్రీరామనగర్ ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు సంక్రాంతి పండగ చాలా ఘనంగా కూడా అట్లాగే ఈ యొక్క ముగ్గుల పోటీల సందర్భంగా మా నాయకుడు కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ గారిని ఈ వేదిక మీదకి వచ్చినందుకు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా సోదరుడు జనసేన నాయకుడు ప్రతి నగరంలో కూడా తెలుగువారు మొదటి సంవత్సరంలో మొదటి పండగగా మనము అనాదిగా కూడా జరుపుకుంటున్నాము. అంటే సంవత్సర ప్రారంభంలో మనకు వచ్చేటువంటి మొదటి పండగ. దీన్ని చాలా పెద్ద పండగగా కూడా మన ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతిసారి చెప్పుకుంటారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏమంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా మిడిల్ క్లాసు, దిగువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వీరందరికీ కావాల్సింది కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఈ నగరానికి భరత్ గారు గెలవాలి. భరత్ గారు గెలిస్తేనే మనకు దాదాపుగా మన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ భరత్ గారిని గెలిపించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను ఇంకా ఘనంగా మనం జరుపుకోవడానికి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తారు. అందరి ఇంట్లో ఆనందం ఉన్నప్పుడే పండగ కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించి మా నాయకుడిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ అవధూత రామరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ అవధూత రామరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ అవధూత రామరెడ్డి తాత సంస్థానంలో శ్రీ రామరెడ్డి తాత ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.